నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఉదయం 9 గంటల వేళ ఇంటి ముందు ఆగిన ఆటోలో నుండి ఒక్క ఒదుటిన కిందకు దిగి డ్రైవర్కు డబ్బిచ్చాడు. సూట్ కేసు చేతితో పట్టుకుని ఆత్రంగా గేటు తెరుచుకుని లోపలికి రాబోయిన మురళి కళ్ళకి తలుపులకి వేసి ఉన్న పెద్ద తాళం కప్ప కనిపించింది. హఠాత్తుగా బ్రేక్ పడినట్లుగా అతని పాదాలు ఆగిపోయాయి. ఇంటికి తాళం ఉందేమిటి, ఈవేళప్పుడు కళ్యాణి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ అసలు అది తమ వాట అవునా కాదా అనే అనుమానం వచ్చినట్లు కళ్ళు చిట్లించుకొని చూస్తూ యాంత్రికంగా అడుగులు వేస్తూ తలుపుల్ని సమీపించాడు. సందేహం లేదు, అది తాముండే భాగమే. కానీ ఇదేమిటి, ఇల్లు ఇలా ఉందేంటి? కొద్ది రోజులుగా ఇందులో మనుషులు ఉండటం లేనట్లు వీధి గడప చీడీలు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఎన్నాళ్ల క్రిందట వేసిన ముగ్గు దుమ్ము పొర కప్పుకుపోయి వాళ్ళు వీళ్ళు నడవటం వల్ల చెరిగిపోయి ఉంది. కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది? అన్నీ సందేహాలే. అతనికి దుఃఖంతో మతిపోయినట్లయింది. కొద్ది క్షణాలు ఆప్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కౌగిలించుకొని తన గాథంతా చెప్పి ఒక్కసారి భోరును ఏడ్చేసి హృదయ భారం తీర్చుకుందామనిపించింది. కానీ అదేమిటో నా అనేవాళ్ళు ఎవరూ లేని ఏకాకిగా మిగిలిపోయిన అనుభూతి లాంటిది ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అతన్ని. అలా కొద్ది క్షణాలు గడిచిపోయాయి. మనసుకు కమ్మిన మైకం లాంటిది వదల్చుకుని ఒక్కసారి ఆలోచించడం ప్రారంభించాడు. దాదాపు 4 రోజుల క్రిందట ఈ ఊళ్ళో హోటల్ నుంచే తను కళ్యాణికి ఉత్తరం రాశాడు. కళ్యాణి మసిబొగ్గును చూసి మాణిక్యం అని భ్రమసి, నిన్ను నా జీవితంలోకి తెచ్చుకున్నాను, కానీ ఆ అర్హతని నువ్వు నిలుపుకోలేదు. అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి బురదలోకి లాగుతుంది అన్నట్లుంది నీ ప్రవర్తన. సరే, ఏదైతేనే ఇక ఇప్పుడు నిన్ను నీ చర్యలను విమర్శిస్తూ కూర్చోవటం నా అభిమతం కాదు. కేవలం నా నిర్ణయాన్ని మరొకసారి తెలియచేయడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ జీవితంలో ఇక మన ఇద్దరికి ఎలాంటి సంబంధము ఉండదు. నీకు నీ అక్కయ్య మామయ్య వాళ్ళంతా ఉన్నారు. వాళ్లతో నీ జీవితం సుఖంగా గడిచిపోతుంది. నేనే ఎవ్వరూ లేనివాడిగా మిగిలిపోయాను. నిన్ను నమ్మి నా వాళ్ళందరినీ వదులుకున్న నేను ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాను? అందుకే ఎక్కడో అయిన వాళ్ళందరికీ దూరంగా ఒక్కడినే బ్రతకటానికి నిర్ణయించుకున్నాను. సరే, మనం విడిపోయే ముందు నీకు పాపకి ఏదైనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నాకు తెలుసు. ఇందులో 4,000 రూపాయలకు డ్రాఫ్ట్ పంపుతున్నాను. ప్రస్తుతం నా దగ్గర అంతకన్నా లేదు. దీనిని స్వీకరించడంలో నీకు ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటా. అది దాని సారాంశం. ఆ ఉత్తరం అందే ఉంటుంది. అది చదువుకుని కళ్యాణి ఎంత బాధపడిందో, ఇంకా నేను తిరిగి రావటం కల్లా అని నిరాశ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ మాత్రం ఆలోచనైనా నాకు రాలేదు. ఆలోచిస్తూనే మెట్ల మీదకు వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఎదురైన మణి సంబరంగా ఇంత మొహం చేసుకుని నవ్వుతూ పలకరించింది. ఎప్పుడొచ్చావు బాబాయ్? పిన్ని ఊరికి వెళ్ళిందిగా. నీకు ట్రాన్స్ఫర్ అయిందని, అక్కడ ఇల్లు అది దొరికేదాకా తాను వాళ్ళ ఊళ్ళో బంధువుల ఇంట్లో ఉంటానని చెప్పింది అంటూ మధ్యలో ఏదో గుర్తొచ్చినట్లు గబుక్కుని లోపలికి వెళ్ళిపోయింది. బంధువుల ఇంట్లోనా? ఓసారి ఆ మాటను తనలో తనే అనుకున్నాడు మురళి విస్మయంగా. అయ్యో పిచ్చి తల్లి, మీ పిన్నికి బంధువులు ఎవరున్నారమ్మా? వసంతనైతే ఆదరించడానికి, ఆశ్రయం ఇవ్వటానికి, ఆమె తరపున వాదించడానికి అన్నయ్య ఉన్నాడు. మీ పిన్నికి ఎవరున్నారు? ఆ ఉన్నవాళ్ళను కూడా దూరం చేసుకునేలా చేశాను. వ్యధాపూరిత దృక్కులతో గుమ్మం వంక చూస్తూ, అయితే మరి కళ్యాణి ఎక్కడికి వెళ్ళినట్లు అని తనలో తనే ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా, ఈ ప్రపంచంలో మనుషుల్ని అర్థం చేసుకోలేక మోసగించబడటమే జరిగితే ఈ గుక్కెడు ప్రాణాల్ని తీసుకుంటానే కానీ మళ్ళీ మీ ఆశ్రయం కోరను అని కళ్యాణి ఓనాడు తన వాళ్లకు చెప్పిన మాటలు. అడుగడుగున అపోహలతో, అనుమానాలతో భార్యలను మానసికంగా చిత్రవద చేసే మగవాళ్ళు ఉంటే ఇంకా ఆ స్త్రీకి ఆత్మహత్య వినా గత్యంతరం ఏముంది అని వసంత గుండెలను చీల్చుకుని వచ్చిన ఆక్రోశం అతని గుండెల్లో గింగురమన్నాయి. అతని ఆపాదమస్తకం కంపించిపోయాడు. భగవంతుడా, ఏమిటిది? ఆ మూర్తిలాగే నేను కళ్ళు తెరిచేసరికి నాకు ఏమీ మిగలకుండా పోయిందా? నేను ఎంత పాపం చేశాను అనుకుంటూ ఉంటే మనసులో ఏ మూల నుంచో మిణుకు మిణుకుమంటున్నట్లు ఓ ఆశారేఖ తలెత్తింది. రమ సంగతి ఏమిటి? కన్నబిడ్డను దిక్కులేని దానిగా వదిలేసి
కళ్యాణి అలాంటి అఘాయిత్యానికి తలపడుతుందా? కాదు, ఎన్నటికీ అలా చేయదు. తనకు తనే ధైర్యం చెప్పుకోబోయాడు. అయితే ఆ ఓదార్పు కూడా ఒక్క క్షణం కంటే ఎక్కువసేపు నిలవలేదు. తినటానికి తిండి లేక మలమల మాడిపోతూ, ఇంకా అలాంటి దుర్భర దారిద్ర్యాన్ని భరించలేక 2 బిడ్డలకు విషం పెట్టి తను ఆత్మహత్య చేసుకున్న స్త్రీ అంటూ ఓనాడు పేపర్లో చదివిన వార్త గుర్తొచ్చి ఊపిరి సలపనట్లే అయ్యింది. ఇంతటి అపవాదును నెత్తిన వేసుకుని బ్రతకలేకపోయిన కళ్యాణికి బిడ్డ ప్రాణాలు మాత్రం ఒక లెక్క. అయ్యో, 2 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నానే అనే దుఃఖంతో నిస్త్రాణతో నిలబడలేక అక్కడే కూలపడిపోయిన మురళికి లోపల నుండి మణి గొంతు వినిపించింది. లోపలికి రా బాబాయ్, మొన్న నీకో ఉత్తరం వచ్చింది, ఎక్కడ పెట్టానో గుర్తు రావటం లేదు. వాళ్లే లేనప్పుడు అసలు ఉత్తరం ఎందుకు తీసుకున్నావు అంటూ అన్నయ్య ఎక్కడో పడేసినట్లున్నాడు. ఇదిగో ఈ పుస్తకాల కింద దొరికింది అంటూ ఉత్తరం తెచ్చి మురళి చేతికిచ్చింది. నాకు ఉత్తరం ఎవరు రాస్తారు అనుకుంటూనే దాన్ని అందుకొని అడ్రస్ చూస్తుంటేనే అతనికి తెలిసిపోయింది అది ఎక్కడి నుండి వచ్చిందో. ఉలికి పడ్డట్టయ్యాడు. మణితో పాటు లోపలికి వెళ్ళాడు. ఆత్రంగా కవర్ చింపుతూ కుర్చీలో కూర్చుంటూ కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టుమని అన్నాడు. మణి లోపలికి వెళ్ళింది. ఇన్నాళ్ల తర్వాత అమ్మ ఏం రాసి ఉంటుంది అనుకుంటూ కంగారుగా ఆదుర్దాగా కాగితాలు మడత విప్పి చదువుకోవటం మొదలుపెట్టాడు. చిరంజీవి మురళిని ఆశీర్వదించి రాయనది. నీ క్షేమం తెలిసి చాలా రోజులైంది. అవునులే, నువ్వు ఉత్తరాలు రాసినప్పుడు మమ్మల్ని పట్టుకుని పాకులాడినప్పుడు కసిరి కొట్టి ఇవాళ నీ క్షేమం తెలియటం లేదని బాధపడటంలో అర్థం లేదేమో. నాకు తెలుసు, నాన్నగారు అంత నిరభిమానంగా నిర్మోహమటంగా రాసిన వాక్యాలు చదివి రోషం తెచ్చుకుని పౌరుషపడి మనసును విరిచేసుకుని ఉంటావు. ఆ వేడిలో ఆవేశంలో ఏదో అన్నా నిన్ను కనిపెంచిన మమకారాన్ని చంపుకోవటం మాత్రం మా వశం కావటం లేదు. కుటుంబం పరువు ప్రతిష్ట లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నావని మాకందరికీ కోపం వచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడిప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తోంది, ఇది మారుతున్న కాలం. ఈ కాలానికి ప్రతినిధులు మీరు. ఏదైనా మార్పు వచ్చిన తర్వాత దానికి అందరి ఆమోదం ఆశీర్వాదం లభిస్తుంది. కానీ ఈ లోపున అంటే పాత కొత్తల కలగలుపుతో మారుతున్న కట్టుబాట్లతో సమాజంలో మనుషులు అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతున్న సమయంలో ఎన్నో అసంతృప్తికరమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగిపోతాయి. మాలాంటి పెద్దలం మీ భావాలతో ఏకీభవించకపోవటం వల్ల కుటుంబంలో కలతలు వస్తాయి. వాటన్నింటినీ ఓర్పుతో ఎదుర్కోగలిగే శక్తి మీలాంటి వారికి ఉండాలి. నువ్వు వివేకం విచక్షణ కలవాడివి. ఆ అమ్మాయిలో వేలెత్తి చూపించగలిగే లోపం ఏమైనా ఉంటే నువ్వు ఈ పెళ్ళే చేసుకునేవాడివి కాదు. ఆ నమ్మకం నాకుంది. మరి ఇంకా అలాంటప్పుడు ఏవేవో పట్టింపులు పెట్టుకుని పంతాలకు పోవటంలో అర్థం లేదు. ఇది వరకు మన మధ్య రేగన కలతల్ని మర్చిపోదాం. మాకు మనవరాలు పుట్టిందట కదూ, ఈ మధ్య ఎవరో చెప్పారు, కోడల్ని మనవరాల్ని ఓసారి తీసుకురా. వస్తూ పోతూ ఉంటేనే ఉన్న కలతలు కూడా కరిగిపోయి మమతలు గట్టిపడతాయి. ఇక్కడంతా క్షేమం, మీరంతా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. మీ అందరికీ మా ఆశీర్వచనములు. ఉత్తరం చదువుతూ ఉంటే మురళి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 సంవత్సరాల తర్వాత ఇవాళ అమ్మ ఉత్తరం రాసింది. వాళ్ళంతా మమ్మల్ని దగ్గరకు చేర్చుకోవటానికి ఆదరించడానికి తహతహలాడుతున్నారు. కానీ కళ్యాణి ఏది, ఎక్కడుంది? ఆఫీసులో అర్జెంటు పనుందని నాన్న ఇంతకు ముందే వెళ్ళిపోయారు బాబాయ్. నేను ఇంకా అన్నం తినలేదు. నువ్వు స్నానం చెయ్యి, మనమంతా కలిసి తిందాం అంటూ వచ్చింది మణి. ఇప్పుడు కాదులేమ్మా, మరొకసారి వస్తాను అని ఆ పిల్ల చేతిలో మంచినీళ్ళ గ్లాస్ అందుకున్నాడు మురళి. ఎక్కడి నుంచి బాబాయ్ ఉత్తరం అడిగింది. మా అమ్మ రాసిందమ్మా. సరే కానీ మీ పిన్ని ఊరెళ్ళి ఎన్నాళ్ళైంది? అదేంటి బాబాయ్, పిన్ని నీకు రాయలేదా? 20 రోజుల పైనే అయ్యింది. తను పాప వాళ్ళ ఊరు నుంచి అలా నీ దగ్గరికి వచ్చేస్తామని, ఈలోగా ఆ వాసుదేవరావు గారు మీ సామానంతా మీ దగ్గరికి పంపిస్తారని చెప్పింది. అలాగే ఆయన వచ్చి సామానంతా తీసేసి ఇల్లు ఖాళీ చేశారు. అందులోకి ఇంకా ఎవరూ రాలేదు, ఖాళీగానే ఉంది. మణి చెప్పుకుపోతోంది. మురళి వినటం మానేసి ఆలోచనలో మునిగిపోయాడు. అవును, వాసుదేవరావు. వాసు ఎంతసేపు తన పేరే గుర్తుకు రాలేదు. అతను వచ్చి సామాను తీసుకుని వెళ్ళి ఇల్లు ఖాళీ చేశాడా? అంటే కళ్యాణి అతనికి ఏమైనా రాసిందేమో. అంటే కళ్యాణి ఏమైపోయిందో చూచాయిగానైనా అతనికి తెలుస్తుంది. అవును, వెంటనే వెళ్ళి అతన్ని చూడాలి అంటూ లేచి నిలబడ్డాడు.
మీ పిన్ని రాసిన ఉత్తరం నాకు అందలేదమ్మా. సరే నేను వెళ్తున్నాను అన్నాడు. పిన్ని దగ్గరికేనా బాబాయ్? అవునమ్మా. ఆ పిన్ని ఏ లోకంలో ఉన్నా వెతికి పట్టుకుంటాను అన్నంత దృఢంగా చెప్పాడు సమాధానం. వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్న అతను ఒక్క క్షణం ఆగాడు. నన్ను గురించి మీకెవరికి ఏమీ తెలియదమ్మా. మీరంతా అమాయకులు. నువ్వు ఇంతసేపు నా పట్ల చూపించిన అభిమానానికి నేను అర్హుణ్ణి కాను అంటూ ఒక్కసారి ఆ పిల్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా తల నిమురుతూ అంతా చెప్పేయాలనిపించింది. కానీ చెప్పలేకపోయాడు. ఆ భావాలన్నింటినీ కళ్ళల్లోనే నింపుకుని వాత్సల్యపూరితంగా ఒకసారి ఆ పిల్లకేసి చూశాడు. వచ్చిన వాడివి అన్నమైనా తినకుండా వెళ్ళిపోతున్నావు. ఈసారి ఎప్పుడైనా తప్పకుండా రావాలి. పిన్నిని పాపను కూడా తీసుకురా బాబాయ్. పై మెట్టి మీద నిలబడిన మణి నిర్మలంగా అమాయకంగా నవ్వుతూ చెప్తోంది. తప్పకుండా వస్తాం అని గబగబా మెట్లు దిగి కిందకొచ్చేశాడు. అన్నయ్య, ఈ ఉత్తరం మీకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నేను ఊహించుకోగలను. మీ మిత్రుడు మురళిని గురించి చెప్తే మీకు నమ్మశక్యం కాదేమో. అయినా యథార్థం ఒకరికైనా తెలియచేయాలని, నా మనసును కాస్తైనా తేలికపరుచుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారు? వారు మీ స్నేహితుడు విశాల హృదయంతోనే అభ్యుదయ భావాలతోనే నన్ను వివాహం చేసుకున్నారు. కానీ చాలామందిలాగానే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతకాలం మనిషిని అంటిపెట్టుకుని ఉన్న సంస్కారం ఆ పరిస్థితులు కాస్త అటు ఇటు అయ్యేసరికి సంస్కారపు ముసుగు తొలగిపోయి యథార్థ స్వరూపం బయటపడినట్లు వీరి విషయంలో కూడా జరిగింది. అంతేకాదు, వారి ఆంతర్యపు అట్టడుగు పొరల్లో ఎక్కడో ఒక చిన్న భావన, అంటే నేనేదైనా తప్పు చేస్తానేమో, నాలో ఏమైనా తక్కువ బుద్ధులుంటాయేమోనన్న స్పృహ సజీవంగానే ఉండిపోయింది. దానిని పూర్తిగా నిర్మూలించడం వారికి సాధ్యం కాలేదు. అందుకే అడుగడుగునా అనేకమైన సంఘటనలు, అవి అతి సామాన్యమైనవే అయినా వారికి ఏవేవో అర్థాలు గోచరించి ఏవేవో జ్ఞాపకాలను త్రవ్విపోసి ఎన్నో అనుమానాలు తలెత్తేలా చేసేవి. అలా 2 సంవత్సరాల కాలం మానసికంగా వారు ఓ విధమైన నరకం అనుభవించి నాకు మరొక విధమైన నరకం రుచి చూపించారు. చివరికి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఏదో ఆవేశంలో ఒళ్ళు తెలియని కోపంలో అన్న మాటలు కావు అవి. వాటిని వారు అక్షరాల ఆచరణలో పెట్టడానికే నిశ్చయించుకున్నారు. 4,000 రూపాయలు పంపిస్తూ ఇంక నాతో తెగతెంపులు చేసుకున్నట్లే అని తెలియచేస్తూ ఆ మర్నాడే ఉత్తరం కూడా రాశారు. అది నేను అందుకుని 4 రోజులైంది. ఈ 4 రోజులు నేను అహోరాత్రాలు ఆలోచించాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి అని అవిరామంగా యోచన చేశాను. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతేనో అనిపించింది మొదట. కానీ పాప, దానిని ఎవరు పెంచుతారు? దాని బాధ్యత ఎవరికి అప్పగించి వెళ్తాను? ఏ అనాథ శరణాలయంలోనో దాన్ని వదిలిపెట్టి నా దారిని నేను చూసుకుందామా అనిపించింది. కానీ తల్లిదండ్రుల మధ్య రేగిన కలతలకి తను శిక్ష అనుభవిస్తున్నట్లు ఒక అనాథగా అనామకురాలిగా జీవితం అంతా గడపమనటం, అవమానాల పాలు పడమనటం నాకు ధర్మంగా అనిపించలేదు. లక్షణంగా పెళ్లి పేరంటం జరిపించాలనుకున్న ఆడపిల్ల నేను బ్రతికుండి పాపను నా దగ్గర పెంచినా దానికి సంఘంలో పెద్ద స్థానం దొరుకుతుందని నేను అనుకోవటం లేదు. నా నుదుట ఇన్ని కష్టాలను రాసిన భగవంతుడు దానిని మగపిల్లవాడుగా అయినా చేశాడు కాదేమని నేను విలపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా నేను ఆ ఓటమిని అంగీకరించదలుచుకోలేదు. ఇంతవరకు వచ్చాక భయపడి వెనక్కి పారిపోదలుచుకోలేదు. కానీ ఈ ఇంట్లో ఈ ఊళ్ళో ఉండాలని నాకు లేదు. నాకు మరీ అవసరం అనిపించిన కొద్ది సామాను తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను. వారు పంపించిన డబ్బు నేను ఖర్చు చేయదలుచుకోలేదు. అది పాప పేరునే బ్యాంకులో వేస్తున్నాను. నా దగ్గర కొద్దిగా డబ్బు నగలు ఉన్నాయి. అవి ఖర్చయిపోయే లోపునే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే నమ్మకం నాకుంది. మీరు సాధ్యమైనంత త్వరలో వచ్చి ఈ ఇల్లు ఖాళీ చేసి ఇంటి వారికి అప్పగించేయండి. సామానంతా మీ దగ్గరే ఉంచి ఎప్పుడైనా మీ స్నేహితుడు కనిపిస్తే వారికి ఇచ్చివేయండి. వారికి ట్రాన్స్ఫర్ అయిందని, ఈలోగా నేను మా వాళ్ళింటికి వెళ్తున్నానని, మీరు వచ్చి ఇంటి విషయం చూస్తారని ఇక్కడ వాళ్ళకు చెప్పాను. ఇంటి తాళం కూడా మణి వాళ్ళ దగ్గర ఇచ్చి వెళ్తున్నాను. మీకు వదిన గారికి నమస్కారాలు, పిల్లలకి ముద్దులు. ఇట్లు కళ్యాణి. ఉత్తరం చదువుతున్నంతసేపు బొటబొటా కారిపోతున్న కన్నీళ్లను అద్దుకుంటూనే ఉన్నాడు మురళి. చదవటం ముగించి తాలెత్తి చూస్తూ, ఇందులో తను ఎక్కడ ఉండేది అడ్రస్ అది ఏమీ లేదు. తర్వాత ఏమైనా మళ్ళీ రాసిందా అన్నాడు. రాసింది ఇదిగో అంటూ మరొక కార్డు ఇచ్చాడు వాసు.
నువ్వెప్పుడైనా వెళ్ళి చూసావా? అతనేమైనా అనుకుంటాడేమోనని సిగ్గుపడుతున్నట్లు, సందేహిస్తున్నట్లు అయినా అడగకుండా ఉండటానికి మనసు ఉండబట్టనట్లు మెల్లిగా అడిగాడు మురళి. ఒకసారి వెళ్ళాను. జరిగిందంతా తన ముఖత మళ్ళీ ఒకసారి విన్నాను. నేను మీ వివాహానికి ముందే నిన్ను హెచ్చరించాను, గుర్తుందా? పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలను అనే ధైర్యం నాకుంది అని సమాధానం చెప్పావు. ఏ పనైనా మనం ఊహించుకున్న దానికి అది తీరా అనుభవంలోకి వచ్చేసరికి మనల్ని చుట్టుముట్టే అనుభూతులకు చాలా వ్యత్యాసం ఉండటమే కాదు, మరొక చిత్రం కూడా నేను కనిపెట్టాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు కానీ సమస్యలు కానీ మరొకరికి ఎదిరినప్పుడు ప్రేక్షకులుగా శ్రోతలుగా నిలబడిపోయిన మనం ఎంతో నేర్పుగా వాటికి పరిష్కారం చెప్పగలుగుతాము, న్యాయ నిర్ణయం చేయగలుగుతాము. తీరా ఆ పరిస్థితులే మనకు ఎదురైతే మాత్రం సుడిగుండంలో చిక్కుకున్న నావలా అయిపోతుంది మన మనసు. సరే, ఇంత జరిగినా ఒకనాటికైనా నువ్వు సత్యాన్ని గ్రహించగలవనే నమ్మకం మాత్రం నేను విడిచిపెట్టలేదు. ఈలోగా నీ జాడ కనుక్కోవటం నాకు కష్టమే అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏదో ఒకనాడు నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండవు అనే నమ్మకం కూడా నాకుంది. అందుకే ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని రోజులైనా సరే ఈ ఉత్తరం దాచి ఉంచాలనుకున్నాను. నిజమే వాసు అని కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన మురళి మళ్ళీ మెల్లగా మొదలుపెట్టాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అని ఆనాడు నీకు అంత నమ్మకంగా చెప్పిన నేను అతి స్వల్ప విషయాలకి బెదిరిపోయి వాటి పరిణామాలను అతి భయంకరంగా ఊహించుకుని చివరికి మా జీవితాలని పణంగా పెట్టాను. దీనికి కారణం ఏమిటి, నేనెందుకు అలా ప్రవర్తించానో ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నాకొక్కటే సమాధానం దొరుకుతుంది. ఒక వ్యక్తి పట్ల కానీ సంఘటన పట్ల కానీ మనకు సానుభూతి సద్భావం ఉన్నప్పుడు మన మనసులో మృదువైన భావనలు తలెత్తుతాయి. కంటికి మంచిగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళ పట్ల ఉన్న సద్భావం ఏమాత్రం సడలిపోయినా సరే అతి సామాన్యమైన సంఘటనలే ఎంత వికృతంగా కనిపిస్తాయి. మనసు చిత్రమైనదని ఎందుకు చెప్పానంటే, మనం ఏమరపాటుగా ఉన్న సమయం చూసి అది మనల్ని లోపరుచుకోవాలని నోరు తెరుచుకుని ఉన్నట్లే ఉంటుంది. అందుకే మనసు చెడు వైపుకు మొగ్గు చూపిస్తున్నా దానికి కళ్ళెం వేసి విచక్షణగా వివేకంతో ఆలోచించి ప్రవర్తించాలి. అది చేతకాక మనసు ఆడించినట్టల్లా ఆడటం మొదలుపెట్టామంటే అది మన కళ్ళకి రంగురంగుల అద్దాలు తొడిగి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చేతనైనంత వికృతంగా భయంకరంగా చూపించి చివరికి మనల్ని పశువులుగా రాక్షసులుగా మార్చేస్తుంది అన్నాడు. సరిగ్గా చెప్పావు మురళి అన్నాడు వాసు ఆప్యాయంగా అతని భుజం నిమురుతూ. నేను వెళ్తున్నాను వాసు అంటూ లేచాడు మురళి. భోజనం చేసి వెళ్ళు అంది శారద. వద్దక్కయ్య, ట్యాక్సీ వాకిట్లోనే ఉంది. ఇప్పుడు బయలుదేరితే 2 గంటల్లో కళ్యాణి దగ్గరికి వెళ్ళిపోతాను. అంతదాకా నాకు దేని మీద దృష్టి పోదు. నిన్న రాత్రి బెజవాడలో రైలు ఎక్కిన దగ్గర నుంచి నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాను అనుకో. ఏ స్టేషన్లోనైనా కాసేపు రైలు ఎక్కువసేపు ఆగితే ఆ ఆలస్యాన్ని భరించలేక అది కదిలే లోపునే నేను రైలు దిగి కాస్త దూరం నడిస్తే దూరం తరిగిపోతుందని, కళ్యాణి దగ్గరికి మరి కాస్త త్వరగా చేరుకోగలనని అనిపించే నా వెర్రి ఊహలకు నాకే నవ్వు వచ్చేదనుకో. నేనంత ఆదుర్దా పడుతూ ఉంటే నా సహనాన్ని పరీక్షించడానికా అన్నట్లు రైలు 2 గంటలు లేటు. సరే, ఇంటికి వెళ్ళటం, కీడును శంకిస్తూ మనసు భయంతో బిగుసుకుపోవటం, మణిని కలుసుకోవటం అంతా చెప్పాను కదూ. వెంటనే బస్టాండ్కి వచ్చాను. అప్పుడే ఓ బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. అంతసేపు ఆగటానికి మనసు ఉండబట్టక ట్యాక్సీ ఎక్కి వచ్చేశాను. మరి వెళ్తాను. 4 రోజులు పోయాక ఇద్దరం కలిసి వచ్చి మీ ఇంట్లోనే భోజనం చేస్తాం, సరేనా? తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు కూడా వాడి ఒడిలిపోయి గ్లానితో నల్లబడిపోయిన అతని ముఖం మీద మెరవలేకపోయింది. వస్తా వాసు, నీలాంటి స్నేహితుడిని పొందగలగటం నిజంగా మా అదృష్టం. నువ్వే లేకపోతే కళ్యాణి చనువుగా ధైర్యంగా ఉత్తరం రాయగలిగే మనిషి ఉండేవాడు కాదు. అప్పుడు నేను ఆమె జాడ తెలియక ఈ ప్రపంచంలో ఆమె కోసం అన్వేషిస్తూ ఆశా నిరాశల మధ్య ఊగిసలాడిపోతూ ఎంతకాలం. గొంతుకేదో అడ్డుపడినట్లు మాటలు మాని ఆదరంగా వాసు చేయి నొక్కాడు. అంతా మర్చిపో మురళి, సంతోషంగా రండి మీరంతా మా ఇంటికి త్వరలోనే అంటూ మురళి చేతిని ఒకసారి తన 2 చేతుల్లోకి తీసుకుని వదిలేశాడు వాసు. కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళు అంటూ శారద గ్లాస్ అందిస్తూ ఉంటే వద్దనలేకపోయాడు. తెరిచి ఉంచిన తలుపుల్లో నుంచి ముందు గదిలో చిందరవందరగా పడి ఉన్న ఆట బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆ బొమ్మల తాలూకు యజమానురాలు మాత్రం అక్కడ లేదు. మురళి ఆ గది ముందు క్షణంలో సగం సేపు నిలబడి ఆ తర్వాత మెల్లిగా గడప దాటి
ఆ గదిని దాటి ఆనుకుని ఉన్న మరొక గదిలో అడుగుపెట్టాడు. అంతే, అక్కడ అతని పాదాలతో పాటు చూపులు కూడా ఆగిపోయాయి. అది వంటగది. ఆ గదిలో ఓ పక్కగా ఉన్న చీరుచాప మీద కళ్యాణి కూర్చుని పరధ్యానంగా ఎటో చూస్తోంది. తలకి స్నానం చేసిన పొడి జుట్టు వదులుగా జడలుకుంది. పచ్చటి నుదుట ఎర్రటి కుంకుమ ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగిపోతోంది. అలా ఓ పక్క నుంచి ఆమెను చూస్తూ ఉంటే ఆ మూర్తి పట్ల వ్యక్తమైన గౌరవం, అభిమానం, ఆపుకోలేని దుఃఖం, మరెన్నో భావాలు మురళిలో పరవళ్ళు తొక్కటం ప్రారంభించి అతను చలనరహితంగా నిలబడేటట్లు చేశాయి. గుమ్మంలోకి ఎవరో వచ్చిన అలికిడై కళ్యాణి తల తిప్పి చూసింది. కంటికి మురళి కనిపించినా జన్మలో ఏనాడు అతన్ని చూసిన గుర్తు కూడా లేని కొత్తదనంతో, అంతరంగంలో ఎలాంటి అనుభూతి అనేది మిగలకుండా పోయి ఏ భావాన్ని వ్యక్తం చేయలేని పొడి కళ్ళతో అలా నిశ్చలంగా చూసింది. క్రమంగా ఆ చూపుల్లోని భావశూన్యత విడిపోయి అవి జీవాన్ని నింపుకోవటం ప్రారంభించాయి. కళ్ళల్లో నీళ్లు తిరగబోతూ ఉంటే చటుక్కున్న చూపులు విడదీసుకుని వెనుకగా ఉన్న కిటికీ వైపుకు మెల్లగా అడుగులు వేస్తూ ఉంటే మురళి అప్పుడే చలనం వచ్చిన వాడిలా చటుక్కున్న 4 అడుగులు ముందుకు వేసి కళ్యాణిని తన చేతుల్లో ఇముడ్చుకున్నాడు. ఆప్యాయంగా పలకరించబోయినా, ఏదో చెప్పబోయినా అతని గొంతు మోగబోవటంతో ఆమె తలను గుండెకు ఆనించుకున్నాడు తపనగా. అతని పెదవులు ఆమె శిరస్సును చుంబించాయి. అతని అశ్రువులు ఆమె తలను తడిపేస్తున్నాయి. ఆమె కన్నీటితో అతని గుండెలు జివ్వుమంటున్నాయి. ఒకరి కన్నీటిలో పశ్చాత్తాపం, ఎదుటి మనిషి విలువను తెలుసుకోలేక, జీవితంలో దేనికోసమో వెతుక్కుంటూ ఎంతో దూరం పరుగులు పెట్టి అలసిపోయాక చివరికి తన కంటి పొరలు విడిపోయి తనకు కావలసింది ఎక్కడ ఉందో తెలుసుకున్నప్పటి తృప్తి, పారవస్యం. మరి ఒకరి కన్నీటిలో జీవితమంతా కాచి వడపోసిన అనుభవం, మరొకరి కన్నీటిలో జీవితమంతా కాచి వడపోసిన అనుభవం. హృదయం కరిగి కన్నీటి రూపంలో ప్రవహిస్తుందేమో అన్న ఆర్తి, చివరకు ఆ జీవితాన్ని దక్కించుకోగలిగాననే సంతృప్తి, సంతోషం. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కళ్యాణి. కానీ నా కోరిక ఒక్కటే, జరిగిందంతా మర్చిపోయి నీ హృదయంలో నాకు ఎప్పటిలా స్థానం ఇవ్వగలిగితే. ఎప్పటికో గొంతు పెగల్చుకుని అన్నాడు మురళి రుద్ధ కంఠంతో. అలా అనకండి, మీరు నా హృదయంలో ఎప్పుడూ స్థిరంగానే ఉన్నారు. తాలెత్తి అనునయంగా చూస్తూ అతని రేగిపోయి చిందరవందరగా ఉన్న జుత్తుని, వాడిపోయిన మొహాన్ని ఓ చేత్తో మృదువుగా ఆప్యాయంగా నిమురుతూ అంది కళ్యాణి. ఇది నా అదృష్టం కళ్యాణి. నేను ఎన్ని అవకతవకలు చేసినా, ఎంత అవివేకంగా మూర్ఖంగా ప్రవర్తించినా నన్ను దేవతలా దగ్గరకు తీసుకుంటున్నావు. అయ్యో, అంత మాట అనకండి. మనం అతి సామాన్యమైన మనుషులం. చిరుగాలికి సైతం చెల్లించిపోయే గడ్డిపోచలాంటి వాళ్ళం. జీవితంలో ప్రతి చిన్న విషయానికి కంపించిపోతూ జీవితాన్ని నుంచే పారిపోవాలనుకునే పిరికి వాళ్ళం. ఇక నుంచైనా కాస్త ధైర్యం పుంజుకుని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంది. నువ్వు చెప్పిన బలహీనతలన్నీ నాలోనే ఉన్నాయి. నువ్వు వాటికి అతీతురాలివి కళ్యాణి అన్నాడు అనురాగంతో ఆమె నుదురు ముద్దు పెట్టుకుంటూ. ఇక నుంచి నా వల్ల ఎలాంటి పొరపాట్లు జరగవు కళ్యాణి. మన జీవితాలనే నందనవనంలో ఎలాంటి కలుపు మొక్క పెరగకుండా నేను ముందుగానే జాగ్రత్త పడతాను. నా మాటలు వింటూ నవ్వుకోకే అని మురళి అంటుంటే కళ్యాణి మందలింపుగా ఆర్ద్రంగా చూసింది. అదంతా పోనీలే, నీకొక చిత్రమైన సంగతి చెప్తాను. అమ్మ వాళ్ళు మన మీద కోపం అన్నీ మర్చిపోయారు. మనల్నందరినీ రమ్మని అమ్మ ఉత్తరం రాసింది అన్నాడు. నిజమా? కళ్యాణి కళ్ళల్లోకి అదొకలాంటి కాంతి వచ్చింది. నీతో చాలా సంగతులు చెప్పాలి. అన్నట్లు నీ ఉద్యోగం? అదోలా నవ్వింది కళ్యాణి. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం అంటే అంత సులభమా అంది. ఇంకదంతా మర్చిపో. మనం వెంటనే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక వాసు వాళ్ళ దగ్గరికి వద్దాము. నేను సెలవు ఇంకొక నెలకి పొడిగిస్తూ ట్రాన్స్ఫర్ కోసం అడిగాను. మనం ఈ ప్రయాణాలన్నీ ముగించుకునేసరికి ఆ సంగతి తెలుస్తుంది. వాసు వాళ్ళ దగ్గర ఉన్న మన సామాను తీసుకుని ఆ కొత్త ఊరికి వెళ్ళిపోదాం. అతను చెప్తున్నదంతా ఏదో కొత్తగా, మురళి మాటలను జీవితంలో మొదటిసారిగా వింటున్నంత శ్రద్ధగా వింటోంది కళ్యాణి. అప్పటిదాకా పెరటి చీడీల మీద కూర్చొని ఏదో ఆటలాడిన పాప తప్పటడుగులు వేసుకుంటూ లోపలికొచ్చి తల్లిదండ్రులను అలా దగ్గరగా చూసి ఏమనిపించిందో. సంబరంగా అమాయకంగా చప్పట్లు కొడుతుంటే ఇద్దరు పక్కకు తిరిగి చూసి నవ్వుకున్నారు. గబుక్కున పాపను ఎత్తుకుని ప్రేమగా దాని 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు మురళి. నవల సమాప్తం.
ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.